ఏ పార్టీ అయితేంది ఏ లీడర్ అయితేంది అబ్బా మంచి చేస్తే మంచి అంటాం చెడు చేస్తే చెడు అంటాం అగో గట్లనే ఏండ్ల ఖమ్మం నుండి పెండింగ్లో ఉన్న పని చేసే వరకల్లా ఊరంతా కలిసి గా మంచి పని చేసిన లీడర్లకు పాలాభిషేకం చేసిళ్ళు ఇగో గీ అన్నలు మరి గంత మంచి పని చేసిన గా లీడర్లు ఎవరో గాళ్ళు చేసిన మంచి పని ఏందో మీరు కూడా చూడురి అగో ఇక్కడ కొంతమంది రైతులు ఎవరో ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేస్తాను ఎవలే కావచ్చా ఫోటోలు అగో ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఫోటో ఉన్నది కదా ఇగో ఇటు మొకాన చూస్తేనేమో చిన్న సీఎం పవనాల సార్ ఫోటో ఉన్నది ఇగో ఇంకో దిక్కేమో మంత్రి పయ్యావుల కేశవ్ సార్ ఫోటో కూడా ఉన్నది అగో కేక్ కూడా కటింగ్ చేస్తాను కదా ఇంతకీ ముగ్గురిట్లా ఎవ్వలది పుట్టినరోజు కావచ్చు గీ అన్నని అడిగి తెలుసుకుందాము ఓ అన్న చెప్పే గత 7 సంవత్సరాల క్రిందట శేక్షానపల్లి లత్వరం గ్రామాల పరిస్థితి తాగునీటి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితుల్లో అప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్సీగా ప్రభుత్వంతో అప్పుడు కూటమి అప్పుడు ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వమే రాష్ట్ర విభజన జరిగినా కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత బాగా లేనప్పుడు కూడా పయ్యావుల కేశవ్ గారి సలహా మేరకు 32 మంది రైతులు 32 ఎకరాలు ఆయన సలహా మేరకు ఆశించుకోకుండా ఆయన మీద నమ్మకంతోనే ప్రభుత్వానికి ఇచ్చినారు. అవి అప్పుడు జరిగి ప్రభుత్వం మారితేనే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎన్నిసార్లు వాళ్ళ పాలకులకు ఎన్నిసార్లు వినిపించినా కూడా ఇది పక్కనే పెట్టేసి టెండర్ కూడా క్యాన్సిల్ చేసేసి ఏమాత్రం రైతుల మీద చిత్తశుద్ధి లేకుండా కూడా ఆటకి ఎక్కించినారు. దాన్ని మళ్ళీ మహాకూటమి ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు గారి నాయకత్వంలో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రులు కూడా దాని మీద చొరవ తీసుకొని ఈ రైతుల ఇబ్బందుల్ని తీర్చి ఈ గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ పని అగో ఇన్నరు కదా గదన్నట్టు ముచ్చట తెలంగాణ ఆంధ్ర ఇడిపోయినాక కొన్ని భూములకు సాగునీళ్లు తీసుకురావాలని కాలువలు దవ్వేతందుకు అప్పటి తెలుగుదేశం సర్కారు రైతుల దగ్గర 26 మంది రైతుల దగ్గర నుంచి 42 ఎకరాల భూమిని కెనాల్ కాలువ దవ్వేతందుకని భూములు తీసుకున్నది సర్కారు. అప్పటికి రాష్ట్రం ఏర్పడి కొద్ది రోజులే అవుతుంది కావచ్చు భూములు ఇచ్చిన రైతులు పరిహారం కింద పైకం కోసం కొన్ని రోజులు ఓపిక పట్టినన్నట్టు. అయితే ఇంతల్నే చంద్రాల సర్కారు పోయి జగనాల సర్కారు వచ్చేవరకల్లా వీళ్ళు భూములు ఇచ్చినందుకు పరిహారం కోసం జగనాల దగ్గరికి తిరిగితే చెప్పులై తరిగినాయి కానీ సిల్లి గవ్వ పైకం అయితే రాలేదు. అయితే కాలం కలిసి వచ్చి మళ్ళా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి చంద్రాల సారే ముఖ్యమంత్రి సీట్ల కూర్చున్నాడు కాబట్టి గా పయ్యావుల కేశవ్ సార్కి ముచ్చటను చంద్రాల సారు దృష్టికి తీసుకుపోయే వరకల్లా ఊరిని కాలువలు దవ్వకపాయే భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వకపాయే జగనాల సర్కారు గీ తీర్ల రైతులను గోసబెట్టిందని చంద్రాల సార్ వెంటనే స్పందించి గా రైతులకు భూములు ఇచ్చినందుకు నష్టపరిహారం కింద పైసలు ఇచ్చి ఆ పంట పొలాలకు నీళ్లు కూడా తీసుకొచ్చిండులా. అయితే ఆలస్యంగానైనా భూములు ఇచ్చినందుకు పైకం వచ్చినందుకు ఆ భూములకు నీళ్ళు వచ్చినందుకు రైతులు గీ తీర్ల సంబరం చేసుకుంటారు. కానీ ఓట్లకు ముందట కూటమి సర్కారు సూపర్ 6 హామీలు ఇచ్చింది కదా సారు గా హామీలను కూడా రాష్ట్రం అంతా అమలు చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గిట్లనే మీ ఫోటోలు పెట్టి మీ ఫోటోలకు పాలాభిషేకం చేసి అందరు ఆనందంగా ఉండేటట్టు చేయాలని అనబట్టిండ్రు ఆంధ్ర ప్రజానీకం. పయ్యావుల కేశవ్ గారి ఆధ్వర్యంలోన ఇంతకుముందు మన మంత్రి నివాకాలకి సర్వే చేసి మా గ్రామాలు 5 గ్రామాల వాళ్ళు లత్వరం తాండా శేక్షన్పల్లి తాండా గ్రామాల వాళ్ళంతా రైతులందరూ నీళ్ళన్నీ కావాలి మాకు అని చెప్పి అందరి నివా కాలువ నుంచి పెళ్లి కాలువ వరకు ఇక్కడ తీసుకుపోవడానికి 6 సంవత్సరాల కిందట పయ్యావుల కేశవ్ గారు బాగా ప్రయత్నం చేసి అప్పుడు మనము అందరూ వర్క్ చేసి నీళ్ళు కూడా కొంతవరకు మనం అప్పుడు వదలగలిగినాము. తర్వాత మన గవర్నమెంట్ పోయిన తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు నీళ్లు వదులుకోగా అసలు రైతులకి కాంపెన్సేషన్ కూడా ఎక్కడ కూడా ఇవ్వకోకుండా అసలు 5 సంవత్సరాలు అట్లే దుబ్బినారు. మనం చాలా తూర్లు ప్రయత్నం చేసినాము. మా రైతుల తరఫున అందరూ కూడా పోయి విశ్వేశ్వరరెడ్డి గారిని అందరినీ కూడా కలిస్తే కూడా మా పని కాలేదు. ఇప్పుడు మహాకుటుంబం వచ్చిన తర్వాత 6 నెలల లోపలే పయ్యావుల కేశవ్ గారు మాకు ఈరోజు రైతులందరికీ కాంపెన్సేషన్ పోయిన దానికోసము డబ్బులన్నీ వచ్చినాయి. అందుకని మన పయ్యావుల కేశవ్ తరఫున ఈరోజు అందరూ బాగా సంతోషంగా ఉన్నాము. మా రైతులు మేము ముందుకు కూడా మా గ్రామాలకి ఇప్పుడు 5 గ్రామాలకి నీళ్లు ముందుకు కూడా పోయి మాకు సస్యశ్యామలంగా అవుతుందనే నమ్మకము ఈ గవర్నమెంట్ మీద కూడా మాకు బాగా నమ్మకం ఉంది. రైతులకు కూడా మంచి పనులు అవుతాయని